10 నెలల పాటు ఆ అంశాన్ని అదొక ఇన్సిడెంట్ జరిగిందని కానీ ఆ ఇన్సిడెంట్లో పోలీసుల పరంగా మనం చర్యలు తీసుకోవాలని కానీ బలమైన సెక్షన్ల కింద వాళ్ళని ముద్దాయిలుగా చేర్చాలని కానీ వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపాలనే ఆలోచన కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి రాకుండా అధికార పార్టీలో అదొక విభాగంగా పనిచేసింది. అంటే ఇవాళ వైసీపీ పార్టీలో యూత్ వింగు ఇట్లాంటి వింగ్స్ ఏమున్నాయో లేవో తెలియగానే పోలీస్ డిపార్ట్మెంట్ని మాత్రం వాళ్ళకు ఒక అనుబంధ విభాగంగా మార్చేసుకున్నారు. ఆ మార్చేసుకున్న పర్యవసానం ఇవాళ 3 సంవత్సరాల పాటు ఇంత గంభీరమైన కేసు. అంటే ఏ విధానాన్ని అయితే గౌతమ్ సవాంగ్ గారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు చెప్పులతో దాడి చేసిన రోజు దాన్ని నిరసనలో భాగంగా పరిగణించాలి, భావ ప్రకటన స్వేచ్ఛగా పరిగణించండి అని చెప్పని ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆనాటి నుంచి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా పోలీస్ బాసులే ఈ విధమైన అభిప్రాయంతో ఉన్నప్పుడు మనం ఇంతకంటే ఎక్కువ ఎందుకు పులుంకోవాలి అని చెప్పని వాళ్ళు కూడా అదే అభిప్రాయానికి కట్టుబడి ఉండి 3 సంవత్సరాల పాటు ఉపేక్షించిన పర్యవసానం ఆ నాయకులు ఆ శ్రేణులు కూడా ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారో అలాగే ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా కూడా ఆయనే కొనసాగుతారు. మనకి అధికారం శాశ్వతం, మన చేతిలో ఈ వ్యవస్థలు ఇలాగే పాదాక్రాంతం ఈ జీవితకాలం ఉంటుంటాయి, మనల్ని ఎవరు ఏం చెయ్యలేరు శాశ్వతంగా అధికారంలో ఉంటామని అనుకున్నారు. మనల్ని ఎవరు ఏమీ చెయ్యలేరనే ఒక బరితెగింపుతోటి ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారు. ఇవాళ ప్రజలలో వచ్చిన ప్రజల్లో వచ్చిన చైతన్యం రీత్యా వీళ్ళని ఇంకా సహించలేము, భరించలేము, వీళ్ళ పాలనకు ఒక ముగింపు పలికి తీరాలి అని చెప్పని ప్రజలు ఒక స్పష్టతతో ఈ అధికారాన్ని వాళ్ళని ఓడించాల, వాళ్ళని శిక్షించారు. సహజంగా 155 స్థానాలు ఉన్న సభలో 2014-19 మధ్యలోలాగా ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదా దక్కుంటే దాన్ని ఓటమిగా పరిగణించేవాళ్ళం. కానీ ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వని స్థితికి ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు అని అంటే ప్రజల నుంచి వాళ్ళు శిక్షకు గురయ్యారు. ఈ శిక్షకు గురైన నేపథ్యంలోనే ఏ రోజైతే జూన్ 4వ తారీఖు రోజు లెక్కింపు జరిగిందో ఆ రోజే ఈ కేసులో ప్రధాన అక్యూజ్డ్గా ఉన్న పానుగంటి చైతన్య అంటే వైసీపీ యూత్ వింగ్ అధ్యక్షుడు అతను ఆ రోజు పరారవటం మొదలుపెట్టాడు. ఆ అనుభవం చూసిన తర్వాత అయినా సరే పోలీసులు కొంచెం మెలకుగా ఉండి తీరాలి. అలాగే రీసెంట్గా దేవినేని అవినాష్ అతను దుబాయ్ వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుంటే అతను వెనక్కి రావడం జరిగింది. ఆ అనుభవం చూసిన తర్వాత అయినా సరే పోలీస్ సిబ్బంది కోర్టు నుంచి తీర్పు వస్తున్న దృష్ట్యా అవినాష్ మీద కూడా నిఘా పెట్టుండాల్సింది. ఇవాళ అవినాష్ అయినా సరే అంటే ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడిన వాళ్ళ మీద ఒక నిఘా ఉండాల్సింది, ఖచ్చితంగా ఉంచి తీరాలి. ఎందుకంటే వీళ్ళందరూ కేసులు అక్యూజ్డ్గా ఉన్నారు. ఆ కేసు తీర్పు రిజర్వ్ అయి ఉంది, పలానా రోజు తీర్పు వెలువరించబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి తోడు ఆల్రెడీ దేశం దాటి వెళ్ళిపోయే ప్రయత్నం చేసి దేవినేని అవినాష్ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంతో వెనక్కి రావడం జరిగింది కదా. కాబట్టి అతను తప్పుకొని వెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్టుగా మనకు ఆల్రెడీ ముందుగానే సమాచారం ఉన్నప్పుడు ఈ తీర్పు వస్తున్నప్పుడు అవసరమైతే వాళ్ళందరినీ సమన్ చేసైనా సరే తీర్పు రాబోతుంది, మీరు అందుబాటులో ఉండాలని చెప్పని ముందుగానే నోటీసులైనా ఇచ్చి ఉండాల్సింది, వాళ్ళని గృహ నిర్బంధాలైనా చేసి ఉండాల్సింది, లేదు వాళ్ళ మీద ఒక షాడో పార్టీని పెట్టి వాళ్ళ ప్రతి కథలకి వాచ్ చేస్తూ ఉండాల్సింది. కానీ వాళ్ళు ఏం జరిగింది, శాంతం తీర్పు అంటే ఇక్కడ ఒక వాళ్ళకి సానుకూలంగా మారిన పరిస్థితి కూడా ఒకటి ఉంది. ఇప్పుడు ఈ వరద సహాయ పునరావాసాల్లో మొత్తం యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై ఉన్న సందర్భం వాళ్ళకు కొంత కలుసుపాటుగా వచ్చింది. అంటే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా అంటే ఇవాళ ఇదే ఎక్స్ఎంపీ ప్రకాశం బ్యారేజీ దిగువన గుంటూరు జిల్లా వైపు కృష్ణానది 10 లక్షల క్యూసెక్ల వరద పారుతున్న సందర్భంగా కరకట్టలకి గండి కొట్టాలి అని చెప్పని అతను ప్రయత్నిస్తున్నట్టుగా అతను ఆలోచిస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండబట్టే ఇవాళ కరకట్టల మీద కూడా పోలీసులను పెట్టే పరిస్థితి. కాబట్టి ఏంటంటే అటెన్షన్ అటువైపు డైవర్ట్ చేసి వీళ్ళు సేఫ్గా ప్యాసేజ్ తీసుకోవాలని చెప్పని ప్రయత్నం చేశారు. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్ చిత్తశుద్ధితో వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పని కనుక సంకల్పిస్తే 2014-19 మధ్యకాలంలో చూసాం మనం. అంటే ఎర్రచందనం స్మగ్లర్గా వాంటెడ్ లిస్టులో ఉన్న ఎర్రగంగిరెడ్డి ఆ రోజు పారిపోయి మారిషస్లో కూర్చున్నాడు. కానీ పోలీసులు అతన్ని మారిషస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టగలిగారు. కాబట్టి ఏంటంటే ఇప్పటి నుంచి అయినా సరే పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరించాలి. పోయిన పరువు ప్రతిష్టను కాపాడుకోవడం కోసం అయినా సరే 2021లో తీసుకోవాల్సిన చర్యలు 2024లో ఎందుకు తీసుకోవాల్సి వస్తుందనేది ఖచ్చితంగా ఆ ఒంటి మీద యూనిఫామ్